ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి లలితాసహస్రనామాల్లో మీకున్నటువంటి సమస్య తీరడానికి ఈ నామం ఎలా పనిచేస్తుంది, మరియు వాస్తు దోషాలు క్లియర్ అవ్వడానికి కూడా ఎలా పనిచేస్తుంది అనే విషయం తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి నామము కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత. దీనికి ముందు ఓము, లాస్ట్లో నమః కలుపుకోండి. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః. కనక అంగదములు అంటే కనక బంగారముతో చేసినటువంటి బంగారముచే నిర్మితములైనటువంటి అంగదములు, కేయూరములు ఈ రెండింటిని అమ్మవారి భుజములకు ధరించుందట. అంటే అమ్మవారి యొక్క భుజాలని మరియు ఆ యొక్క ఆభరణాలని మనం తలుచుకుంటున్నాం. బయటకు కనబడుతున్నటువంటి మనకి చూడండి, బాహ్యంగా కనబడేటువంటిది భుజాలు, బంగారు ఆభరణాలు అనుకుంటాం. అలా కాదు, అవి మంత్రములు. చెప్పాలంటే అంటే భుజాలు దర్శనం చేసుకుంటున్నామంటే మనకు కలిగేది ఏమిటి? అక్కడ ధైర్యం వస్తుందండి. చూడండి, చాలామంది ఇవాళ రేపు భయం వేస్తుందండి, నా లైఫ్ ఎలా ఉంటుందో, నేను సాధించగలనో లేదో డౌట్ వస్తుంది, నేను అసలు సాధించగలనంటారా, ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. అంటే ఏమిటి? వాళ్ళలో ఎక్కడో క్లారిటీ లేదు, ధైర్యం లేదు, భయం ఉంది, భయం ఆవహించింది. చూడండి, మనం ఎవరికైనా ధైర్యం ఉందంటే ఏం చూపిస్తాం? భుజాలు చూపిస్తాం. చూసారా నాకు ఇంత బలం ఉందో అంటూ ఉంటాం. అంటే ఏమిటి? అమ్మవారి యొక్క భుజాలని ఆమె ధరించినటువంటి కనక అంగద కేయూరములు, అంగద కేయూరములని ఎప్పుడైతే మనిషి దర్శించుకుంటాడో ఆ వ్యక్తికి ఆ ధైర్యం అనేటువంటిది బలంగా వస్తూ ఉంది. అదేవిధంగా ఎవరి జన్మజాతకంలో 3వ స్థానం పాడైతే కూడా ధైర్యం ఉండదు సరిగ్గా. 3వ స్థానం సౌమ్యగ్రహ సంబంధం వచ్చిన కూడా ధైర్యం అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఈ 3వ స్థాన అధిపతి ఎలా ఉన్నాడో కూడా చూసుకోవాలి. 3వ స్థానం పాడైతే అనవసరమైన భయాలు, చంద్రుడు పాడైన అనవసరమైన అపోహల్లో పెరుగుతూ ఉంటాడు మనిషి. కాబట్టి ఈ 3వ స్థానం బాగుండడానికి మీరు ఈ మంత్రం చేసుకుంటే కూడా బాగుంటుంది. అదేవిధంగా ఒక్కోసారి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి, ఈ మంత్రం వాటికి కూడా పనిచేస్తుంది. మరియు వాస్తుపరంగా చూసుకుంటే దక్షిణ భాగము అంటారంటే సౌత్ సైడ్ కనుక పాడైతే కూడా మనిషికి ధైర్యం తగ్గుతూ ఉంటుంది. సౌత్ ఈస్ట్ అంటే దక్షిణాగ్నేయము, దక్షిణ భాగం. అందుకే దక్షిణాగ్నేయంలో మనకి ఏం చెప్తారు వాస్తులో? నెయ్యి బాటిల్ ఒకటి పెట్టండి. దానికి శ్లోకం కూడా ఉంది, దక్షిణాగ్నేయ మృతయే ఆజ్యగేయ ప్రశస్తయేతని. అంటే ఆజ్యగేయ అంటే నెయ్యి సంబంధించి పెట్టాలి. ఎందుకు? అక్కడ శక్తిదేవతా స్వరూపాలు ఉంటాయి, అక్కడ 15 శక్తిదేవతలు ఉంటారని చెప్పబడింది శాస్త్రంలో. కాబట్టి నెయ్యి పెట్టడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క నామాన్ని చేసుకున్నట్లయితే దక్షిణాగ్నేయంలో ఏదైనా దోషం ఉన్నా ఆ దోషాలు తొలగిపోయి ఇంట్లో ఉండే వాళ్ళకి ధైర్యం పెరగడము. అంటే ఎవరైనా ఇంట్లో ఒకరు చేస్తున్నారు, లేదా ఇంట్లో వాళ్ళందరూ ఈ నామం చేసే ధైర్యం అనేటువంటి పెరుగుతుంది. కాకపోతే మీరు నామం చేసేటప్పుడు అమ్మవారి భుజ భాగాన్ని, భుజాలకు ఉన్నటువంటి ఆభరణాలని చూస్తూ చేయండి, ఇంకా మంచి ఫలితాలు వస్తుంది. శ్రీమాత్రే నమః.